బలి పూజను ప్రారంభిద్దాం. గుణదల మాత జపమాల స్వరాలై అభిషిక్త గురువుల ప్రార్థనా సుమాలై విశ్వాస హృదయ ధూపదీపాల హారతులై రక్షకుడేసుని ఆరాధించి పూజించుదా. రక్షకుడేసుని ఆరాధించి పూజించుదా. స్వాగతం స్వాగతం సుస్వాగతం. గుణదల మాత పండుగ పూజలు పాల్గొనరారే. మరియ సుతుడకు మన ప్రభు యేసుని పూజింపగరారే. గుణదల మాత పండుగ పూజలు పాల్గొనరారే. మరియ సుతుడకు మన ప్రభు యేసుని పూజింపగరారే. యాత్రికులారా విశ్వాసులారా, యాత్రికులారా విశ్వాసులారా, ధన్యజీవులారా అభిషిక్తులారా, ధన్యజీవులారా అభిషిక్తులారా, ఆరాధించుదాం దీవెనలు పొందుదాం, ఆరాధించుదాం దీవెనలు పొందుదాం, ఆరాధించుదాం దీవెనలు పొందుదాం, ఆరాధించుదాం దీవెనలు పొందుదాం. గుణదల మాత పండుగ పూజలు పాల్గొనరారే. మరియ సుతుడకు మన ప్రభు యేసుని పూజింపగరారే. గుణదల మాత పండుగ పూజలు పాల్గొనరారే. మరియ సుతుడకు మన ప్రభు యేసుని పూజింపగరారే. ప్రధాన యాజకుడే సమర్పించు బలి పూజ ఇది. మనవులు ఆలించి క్షమించు దివ్యమైన బలి పూజ ఇది. ప్రధాన యాజకుడే సమర్పించు బలి పూజ ఇది. మనవులు ఆలించి క్షమించు దివ్యమైన బలి పూజ ఇది. దేవుని బిడ్డగా మార్చి జీవమునిచ్చే పూజ ఇది. దేవుని బిడ్డగా మార్చి జీవమునిచ్చే పూజ ఇది. జీవాహారం మనకొసగే మధురమైన బలి పూజ ఇది. జీవాహారం మనకొసగే మధురమైన బలి పూజ ఇది. ఆరాధించుదాం దీవెనలు పొందుదాం, ఆరాధించుదాం దీవెనలు పొందుదాం, ఆరాధించుదాం
దీవెనలు పొందుదాం, ఆరాధించుదాం, దీవెనలు పొందుదాం. గుణదల మాత పండుగ పూజలు పాల్గొనరారే, మరియ సుతుడగు మన ప్రభు యేసుని పూజింపగరారే. గుణదల మాత పండుగ పూజలు పాల్గొనరారే, మరియ సుతుడగు మన ప్రభు యేసుని పూజింపగరారే. గుణదల లూర్దు మాత మహోత్సవము 6వ నవదిన జపమాల. ఈ దివ్య బలి పూజను సమర్పించడానికి విచేసినటువంటి గురువులు గురుశ్రీ గొంతుబొలుగు కిరణ్ బాల, విజయవాడ మేత్రాసన గురువు. ప్రస్తుతం వీరు కథోలిక బైబిల్ విభాగ ప్రధాన కార్యదర్శిగా సికింద్రాబాదులో పనిచేస్తూ ఉంటున్నారు. ఇక 6వ నవదిన జపమాలలో ప్రపంచ శాంతి, హింసావాదుల పరివర్తనం కోసం ఈ పూజలో ప్రార్థించమని, అదేవిధంగా మన విచారణ గురువు గుణదల పుణ్యక్షేత్ర రెక్టర్ అయినటువంటి గురుశ్రీ ఏలేటి విలియం జే రాజు గారి యొక్క పుట్టినరోజు నేడు జరుపుకుంటున్నాం. దేవుడు మన విచారణ గురువుకి మంచి ఆరోగ్యాన్ని, ఆయన చేపడుతున్నటువంటి కార్యాలు, తలంపులన్నీ కూడా నెరవేర్చాలని పూజా బలిలో అందరం కలిసి ప్రార్థించుదాం. ప్రత్యేకంగా మన మధ్యకు విచ్చేసినటువంటి గొంతుబోలుగు కిరణ్ బాలా గారిని మన కరతాధ్వనులతో ఈ పూజను ఈ యొక్క ఉద్దేశాల కోసం అర్పించమని ఆహ్వానం పలుకుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నవదిన జపాలలో, నవదిన పూజా ప్రార్థనలో 6వ రోజున మనకు కేటాయించబడిన ధ్యానాంశం పరిశుద్ధ కన్య మరియమ్మ దైవానుగ్రహముల మాత. అనుగ్రహము, దైవానుగ్రహము, ఈ ధ్యానాంశం గురించి మనము కొద్దిగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. అన్నిటికన్నా మించి ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాల్గొనే జోజినగర్, పెజ్జోనిపేట, గన్నవరం విచారణకు చెందిన ఈ సంఘస్థులందరి కోసం, వారి యొక్క సంఘ కాపురులైన విచారణ గురువులందరి కోసం ప్రత్యేకంగా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనందరినీ ఈరోజు ఈ ప్రపంచ శాంతి కోసం, హింసావాదుల పరివర్తనం కోసం కూడా ప్రార్థన చేయమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రపంచ శాంతి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మీ అందరూ వింటున్నట్లుగా, చూస్తున్నట్లుగా ప్రపంచంలో చాలా అలజడి ఉన్నది. ప్రపంచం చాలా అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి క్రైస్తవులుగా మన విశ్వాసాన్ని బట్టి శాంతి కోసం, మన దేవుడు శాంతికరుడైన రాజు, శాంతిని బహుమానంగా ఇచ్చిన రాజు, తన మరణ పునరుత్థానం ద్వారా శాంతినే మనకు ఆయన కోసగారు. ఆ శాంతి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇకపోతే ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవానుగ్రహము. మరియమ్మ గారితో గాబ్రియేలు దూత చేసిన అభివాదం ఇది. దైవానుగ్రహముల చేత పరిపూర్ణురాలైన మరియమ్మ గారా వందనము. ఇంకో మాటలో చెప్పాలంటే మన మంగళవార్త జపం, దేవర ప్రసాదములతో నిండిన మరియమ్మ వందనము. అక్కడితో ఆగిపోలా, ఏలిన వారు, అది రెండోది చాలా ముఖ్యమైనది. దైవానుగ్రహములతో పరిపూర్ణురాలైన మరియమ్మ వందనము, ఏలినవారు మీతో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుగ్రహం, కృప, వరం, మనం తెలుగులో ఈ పర్యాయ పదాలు,
దీనిని ఇంగ్లీష్లో, దీన్ని హీబ్రూ భాషలో హనాన్ లేదా హెన్. హనాన్ అంటే క్రియా విభాగంలో ఉంది, క్రియాసూచకం. హెన్ అంటే నామవాచకం. కృప, దేవుని కృప, దేవుని అనుగ్రహం. సామ్యూయేలు తల్లి ఎవరు? హన్నా. ఈ మాట నుండి వచ్చిందే హనాన్. ఈ మాట నుండే హాన్నా వచ్చింది. హాన్నా నుండే సెంట్ యాన్, అన్నమ్మ గారు, ఆ మాట వచ్చింది. అన్నమ్మ గారిని ఇంగ్లీష్లో యాన్ అంటారు, ఫ్రెంచ్లో అన్నెట్ అంటారు, స్పానిష్లో అనిత అంటారు. అనిత అంటే తెలుగు పేరు అనుకున్నారా? కాదు, స్పానిష్ నేమ్. అది అన్నమ్మ గారికి స్పానిష్ నేమ్ అనిత. ఈ యొక్క మాట నుండే యోహాను, జాన్, జోవాన్ని, రష్యన్లో ఇవాన్, ఇలా యువాన్, లేకపోతే పోర్చుగీస్లో యువాన్, ఇలా పేర్లు అనేకమైన, ఒకే మాట ద్వారా ఇన్ని పేర్లు. మీ అందరికీ తెలియకుండానే ఈ పేర్లన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ యొక్క చిన్న ప్రసంగంలో ధ్యానించుకోబోయే ఈ దైవానుగ్రహము అసలు ఏమిటి, మరియమ్మ గారు దైవానుగ్రహంతో పరిపూర్ణురాలయ్యారు అన్న మాటలకు అర్థం ఏమిటి, దైవానుగ్రహం అంటే ఏమిటి, దేవుడు మనకు చేసే మేళ, దేవుడు మనకిచ్చే దీవెన, మనకు పొందే ప్రతిఫలాల, ఏంటి దైవానుగ్రహం అంటే అన్న విషయాల గురించి మనము ధ్యానించుకోబోయే చిన్న ప్రసంగంలో మనము ఇంకా లోతుగా ధ్యానం చేద్దాం. అంతకన్నా ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఫాదర్ గారు కూడా చెప్పారు, ఈరోజు మన విచారణ గురువు, ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన జయరాజ్ స్వామి పుట్టినరోజు. వారి కోసం, వారికి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కాబట్టి వారి తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆయనకు వారి తల్లిదండ్రులు అంటే, ఆయన తల్లంటే చాలా ఇష్టం. వారి కోసం, వారి యొక్క ఆత్మ విశ్రాంతి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అన్నిటికీ మించి ఆయన ఎంతో పట్టుదలతో, సహృదయంతో, మంచి మనసుతో ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం చేస్తున్న పనులన్నిటినీ, ఆయన చేసే ఆలోచనలన్నిటినీ దేవుడు దీవించాలని, వాటిలన్నింటినీ ఫలప్రదం గావించాలని ప్రత్యేకంగా దివ్య పూజాబల్లో ప్రార్థన చేద్దాం. అంతకన్నా ముఖ్యంగా ఈ దివ్య పూజాబలలో ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మనం గంటన్నర ఉంటాం. ఈ గంటన్నర సమయంలో యోగ్యముగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి, దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయండి, భక్తితో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి, యోగ్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఆ యోగ్యత కోసం మనం చేసిన చిన్న చిన్న తప్పిదాలను, మన యొక్క పరిమితులను, మన యొక్క పాపాలను పశ్చాత్తాప మనస్కులై దేవుని యొక్క మన్నింపు అడుగుతూ కొద్దిసేపు మన పాపం ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, మీ చెంతను నా పాపములను స్నానం ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుకుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా ఘోరమైన తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మనకంతైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము, క్రీస్తువ
ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమాలో పవిత్రాత్మతో నిండు ప్రభువా, ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము.
ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమాత యొక్క ఫలప్రదమైన కన్యత్వము ద్వారా మానవ జాతికి శాశ్వత రక్షణానుగ్రహము దయచేసితివి. జీవనదాతయును నీ సుతుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును మరియమాత ద్వారా పొందిన మాకు ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము కూడా లభించునట్లు కృపజూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము పవిత్ర వచనములు 10వ వచనము నుండి 14వ వచనము వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము పవిత్ర వచనములు 10వ వచనము నుండి 14వ వచనము వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు. ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్థాన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండుబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చునట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము.
పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. 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 నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. దేవాతి దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాలా. దేవాతి దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాలా. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే. యుగ యుగాలకు మార్గదర్శినివే. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. నీవే క్రైస్తవుల వైభవము.
స్తుతికి పాత్రురాలైనా ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, నీవు ధన్యురాలవు, నీవు ధన్యురాలవు, నీవు ధన్యురాలవు. నీతి సూర్యుడు క్రీస్తు ప్రభువు నీ నుండి ఉదయించెను, క్రీస్తు ప్రభువు నీ నుండి ఉదయించెను, క్రీస్తు ప్రభువు నీ నుండి ఉదయించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సుశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడి ఇంకా నువ్వు రాలేదు అని యేసు పలికాను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చెయ్యడు అనెను. యూదుల ఆచారము ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టను. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరిప్పుడు విందు పెద్ద యుద్ధకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లిలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించాను. శిష్యులు ఆయనను విశ్వసించారు. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరులారా, మనందరము ప్రారంభ వాక్యాల్లో చెప్పుకున్నట్లుగా ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవవరప్రసాదముల మాత. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే దైవానుగ్రహము, వరము.
నేను చెప్పినట్లు హీబ్రూ భాషలో దీనిని ఏమంటారు? హనాన్. హనాన్ లేకపోతే హెన్, కోడి కాదు, హెన్ అంటే గ్రేస్, ఖారిస్ హీబ్రూ భాషలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎందుకు చెప్తున్నానంటే పాత నిబంధన గ్రంథంలో దైవానుగ్రహము ఏ విధంగా ఉపయోగించబడింది, దైవానుగ్రహాన్ని ఏ దృక్పథంతో చూశారు, ఏ అర్థంతో చూశారు. అలాగే నూతన నిబంధన గ్రంథంలో దైవానుగ్రహాన్ని మరీ ముఖ్యంగా పౌలు గారు ఏ విధంగా చూశారు, ఇది మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఈ యొక్క మాట దైవానుగ్రహం అనే మాట పాత నిబంధన గ్రంథంలో 68 సార్లు ఉపయోగించబడింది. 68 సార్లు మాత్రం ఉపయోగించబడింది. ఈ 68 సార్లలో ఎక్కువ సార్లు, కనీసం 56 సార్లు అది దేవునితో ముడిపడి ఉన్న పదం, దేవునితో ముడిపడి ఉన్న. ఆ దైవానుగ్రహాన్ని ప్రసాదించేది ఎవరు? దేవుడు. ఎక్కువ సార్లు విజ్ఞాపన ప్రార్థనలో ఇది ఉపయోగించబడింది. కొన్ని సందర్భాలలో మానవుని యొక్క బాహ్య సౌందర్యాన్ని కానీ ఆంతరింగిక సౌందర్యాన్ని కానీ అభివర్ణించడానికి ఈ మాటను ఉపయోగించారు. గ్రేస్ వరం కాదు, అక్కడ సౌందర్యం, మానవ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కానీ ఆంతరంగిక సౌందర్యాన్ని కూడా వర్ణించడానికి ఈ యొక్క మాటను ఉపయోగించడం జరిగింది. కానీ 3 సార్లు ఈ యొక్క పదాన్ని చాలా అర్థవంతంగా, అంటే దైవీకమైన భావనతో, ఎక్కువ దైవీకమైన, దేవుడే ఆ యొక్క వరాన్ని ప్రసాదించినట్లు 3 సార్లు ఈ యొక్క పదాన్ని ఉపయోగించారు. అవేంటి మనం చూసుకుందాం. అందరూ తీసుకోండి. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడాయను. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడాయను. నోవా తర్వాత ఇంకెవరి గురించి ఈ యొక్క మాట ఉపయోగించబడలా. తర్వాత మళ్ళా మోషే గురించే ఉపయోగించబడింది. నిర్గమకాండం తీసుకునండి. నిర్గమకాండంలో 33వ అధ్యాయం తీసుకునండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం చదవండి. మోషే ప్రభువుతో నీవు నన్ను ఈ ప్రజను నడిపించుకొని పొమ్మనుచున్నావు కానీ నీవు నాతో ఎవరిని పంపుదువో తెలుపనవైతివి. అయినను నీవు నాతో నేను నిన్ను నీ పేరుతో బాగుగా ఎరుగుదును. నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి అని పలికితివి. ఈ 2 సందర్భాలు ఏంటో చూసుకుందాం. మొట్టమొదటి సందర్భం నోవాతో మాట్లాడినప్పుడు నోవా దేవుని కృపకు, దేవుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అందుకనే ఆయనకు ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు అప్పగించాడు. ఏంటి ఆ పని? ఓడను కట్టడం. జలప్రళయానికి ముందు దేవుడు సృష్టించిన దానిని ఆయన మరలా దాన్ని కాపాడడానికి ఆయన్ని ఓడను కట్టమన్నాడు. రెండో విషయం, మోషే గారి విషయంలో ఇది 33వ అధ్యాయానికి ముందు ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ బంగారు దూడను పూజిస్తారు, మతభ్రష్టులు అయిపోతారు, దేవుడు కోపపడతాడు. మోషే ఆ 10 ఆజ్ఞల పలకలను విరగగొట్టేస్తాడు. మోషే కొంతవరకు విముఖత తెలుపుతాడు. నేను ఇలాంటి ప్రజలను నేను ఎలా తీసుకువెళ్ళాలి అన్నట్టు విముఖత తెలుపుతాడు. ఆ సందర్భంలో నేను నీకున్నాను, నేను నీ తోడుగా ఉన్నాను, నీవు నా అనుగ్రహానికి పాత్రుడవయ్యావన్న భరోసానిస్తాడు దేవుడు. మనం అదే గమనించినట్లయితే మోషేని ఈజిప్ట్ పంపినప్పుడు మోషే అడుగుతాడు,
మరి నన్ను ఎవరు పంపారని నేను చెప్పాలి అక్కడ అన్నప్పుడు ఉన్నవాడు పంపాడని చెప్పు, ఉన్నవాడు పంపాడని చెప్పన్న మాట చెప్తాడు దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వాక్యం చదువుకుందాం. జకరియా గ్రంథం తీసుకోనండి. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. 12వ అధ్యాయము 10వ వచనము. నేను దావీదు వంశజుల మీదను యెరూషలేము నివాసుల మీదను దయాగుణమును అనుగ్రహమును నొందించు ప్రార్థనా గుణమును కుమ్మరింతును. వారు తాము కత్తితో పొడిచిన వాని వైపు చూతురు. నేను చదువుతాను నాగమ్మ. నేను దావీదు వంశజుల మీదను యెరూషలేము నివాసుల మీదను అనుగ్రహము నొందించు ఆత్మను విజ్ఞాపనం చేయు ఆత్మను కృమ్మరింపగా వారు తాము పొడిచిన వారి మీద దృష్టి ఉంచి ఏకైక కుమారుని కోల్పోయిన వారి వలె అతని కొరకు వింతురు. అంటే ఏమిటి? ఈ యొక్క వాక్యములో దేవుని కృపను పవిత్రాత్మకు మారు పేరుగా ఉపయోగిస్తూ ఉన్నారు. రువాహెన్ అంటే హీబ్రూ భాషలో రువాహెన్ అన్న భావం ఉంటుంది ఇక్కడ. అది మన ఎప్పుడైనా కానీ ఈ ట్రాన్స్లేషన్స్ అనువాదాల్లో ఎప్పుడు పరిమితంగానే ఉంటుంది. కాబట్టి పవిత్రాత్మకే మారు పేరుగా, దేవుని యొక్క కృపను పవిత్రాత్మకే మారు పేరుగా ఉపయోగించింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుని అనుగ్రహం అంటే ఏమిటో మనకు ఈ ముగ్గురు నేపథ్యంలో మనకు తెలియాలి. నోవా, మోషే, మరియమ్మ గారు, పౌలు గారు, యెరూషలేము, జకరియా గ్రంథంలో యెరూషలేము, ఈ యొక్క నేపథ్యంలో మనకు తెలియాలి. ఎందుకు? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోని ముఖ్య ఘట్టాలలో సారథులు వీళ్ళు. దేవుని యొక్క ప్రణాళికలో జరిగిన ముఖ్య ఘట్టాలకు వీళ్ళందరూ సారథులు. నోవా ఏం చేశాడు? ఆ జలప్రళయం తర్వాత మళ్ళా సృష్టిని ఆయన కాపాడి ఆ సృష్టిని చేసింది నోవా. అదేవిధంగా ఈజిప్టు దాస్యం నుండి వారిని వాగ్దాన భూమికి నడిపించిన వాడు మోషే. దేవుని కుమారుడే ప్రపంచానికి అందించిన తల్లి మరియమ్మ. ఆ దేవుని కుమారుని ఈ ప్రపంచానికి విస్తృతంగా ప్రకటించిన వారు ఎవరు? పౌలు గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నలుగురు యొక్క జీవితాల నుండి మనము ఏమి నేర్చుకోవాలో ఈరోజు మనం చదివిన పట్టణము, మొదటి పట్టణం మనకు చెప్తుంది. ఈరోజు ఏ పట్టణం చదివాం మనము? యెషయా గ్రంథము 66వ అధ్యాయము. అందరు తీసుకోండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ఈ పట్టణాన్ని మనము చక్కగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ నేపథ్యం మనకు తెలియాలి. 66వ వచనానికి మనం 66వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ పట్టణము మనం అంతా చదవాలి. 1 నుండి 14 వరకు ఇది మొత్తం ఒక పట్టణం ఇది. కానీ మనం 10 నుండి 14 వరకు చదివాం. ఈ 10 నుండి 14లో ఏమన్నది? ఈ 10 నుండి 14లో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు కొన్ని వాగ్దానాలను యెరూషలేము ప్రజలకు ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానాలు? ఏ విధంగా ఇస్తున్నాడు? ఆయన రూపకాలంకారాల్లో ఇస్తున్నాడు, ఉపమాన అలంకారాల్లో ఇస్తున్నాడు. అంటే ఏమిటి? మెటఫోరికల్ ఉపమా అలంకారాలు ఇస్తున్నారు, ఉపమానాలుగా చెప్తూ ఉన్నారు. ఆ 4 వాక్యాల్లో ఏమిటి మెటఫర్స్ ఏంటి, ఉపమా అలంకారాలు ఏమిటి, రూపకాలు ఏంటి అని మనం చూసినట్లయితే 11వ వచనం, మీరు యెరూషలేము తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసుగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందురు. అదొక ఉపమానము. స్తన్యము గ్రోలి, పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి మీరు సంతృప్తి చెందు. తర్వాత అభ్యుదయమును నది వలె పారింతును. 12వ వచనం, నేను యెరూషలేము మీదకి అభ్యుదయమును నది వలె పారింతును. అభ్యుదయమును అంటే మీ యొక్క బాగును, మీ యొక్క అభ్యుదయాన్ని, మీ యొక్క అభివృద్ధిని నేను ఏ విధంగా పారిస్తాను? నది వలె పారింతును. జాతుల సంపదను పొంగి పనులు కాలువల వలె మీ నగరం మీదకి పారింతును. తర్వాత ఇంకొకటి 14వ వచనంలో,
ఈ కార్యం జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇవన్నీ రూపకాలు, స్తన్యములు, తల్లి స్తన్యములు, పాలిండ్లను గ్రోలే స్తన్యములు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఎందుకు ఉపయోగించాలి? ఊరికినే ఉపయోగించడంలా. తర్వాత నది, తర్వాత పచ్చగడ్డి, వీటిని రూపకాలుగా యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు? దీనికి ఈ యొక్క పట్టణం యొక్క నేపథ్యం మనకు తెలియాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 587వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలను, క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలను నెబుకద్నెజరు బాబిలోనియాకి బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. ఈ పట్టణాన్ని ముట్టడించి వాళ్ళని బానిసలుగా ఏ విధంగా తీసుకువెళ్తారో మీరు ఇక్కడ తెలుసుకోవాలి. ఒక పట్టణాన్ని ముట్టడించాలంటే, ఉదాహరణకు నెబుకద్నెజరు యెరూషలేం పట్టణాన్ని ముట్టడించడానికి, వారందరినీ బానిసలుగా తీసుకెళ్ళడానికి 18 నెలలు పట్టింది. 18 నెలలు పట్టింది. పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో ప్రతి పట్టణానికి ప్రాకారాలు ఉండేవి. ఆ ప్రాకారాలకి ప్రవేశ ద్వారాలు ఉండేవి. ఈ పట్టణాలను ముట్టడింపాలని అనుకున్న రాజు ఏం చేసేవాడు? మొట్టమొదటిగా ముందు ఆ ప్రాకార ప్రవేశ ద్వారాలన్నిటిలో మూసివేసేవాడు. అంటే బయట ఉన్న ప్రజలు లోనకి వెళ్ళలేరు, లోనున్న ప్రజలు బయటికి రాలేరు. రెండవది ఏం చేసేవారు? ఆ ప్రాకారాల్లోనికి వెళ్ళే నీటిని వారు కట్ చేసేవాళ్ళు. నీటి సదుపాయాన్ని మొట్టమొదటగా తొలగించేవారు. మూడవదిగా ఆ ప్రాకారాల వెంబడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నిటిని ఏం చేసేవారు? కాల్చివేసేవారు. ఇవన్నీ ఎందుకు చేసేవారు? ఎందుకు చేసేవారంటే వీళ్ళందరినీ ఆకలితో అలమటించేలా చేయాలి. ఆహార సదుపాయాలు వీళ్ళందరికీ తీసివేయాలి. అప్పుడేమవుతారు? బలహీనులు అవుతారు. బలహీనులైనప్పుడు వీరిని వాళ్ళు బానిసలుగా చేసుకుని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ యొక్క మొత్తం విషయంలో మనం ప్రాకారాల లోపల జరిగే విషయం గురించి కొంచెంసేపు ఆలోచిస్తే, వీరందరూ మరీ ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఎక్కువ శాతం చనిపోయేవారు. ఎందుకు చనిపోయేవారు? ఆహారం లేక, పాలు లేక, పసిపిల్లలకు పాలు లేక చనిపోయేవారు. ఈ 18 నెలలు ఇలా ఆహారం లేకుండా అరకొర ఆహారంతో బతకగలిగిన వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ ప్రకారము వీళ్ళు గట్టి పెండాలు, గట్టి మనుషులు. వీళ్ళు 18 నెలలు సరిగ్గా ఆహారంగా జీవించగలుగుతున్నారంటే ఇవి గట్టి పెండాలు, గట్టి మనుషులు. వీళ్ళని తీసుకుని వెళ్ళి వీళ్ళకి పుష్టిగా వీళ్ళని భోజనం పెట్టి వీళ్ళని బానిసలుగా సిటీలను కట్టడానికి, పట్టణాలను కట్టడానికి, గోడలను కట్టడానికి బానిసలుగా వాడుకునేవారు. ఇది ఒక విషయం. ఇది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఏమవుతుంది? ఈ 66వ అధ్యాయంలో బాబిలోనియా బానిసత్వంలోనికి వెళ్ళిన ఇశ్రాయేలు అందరూ తిరిగి మళ్ళీ యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేముకు వచ్చి యెరూషలేముని మరలా తిరిగి నిర్మించుకోవాలనుకుంటున్నారు. దేవాలయం నిర్మించుకోవాలనుకుంటున్నారు. మరలా వ్యవసాయాన్ని ప్రారంభించుకోవాలనుకుంటున్నారు. ఆ సమయంలో ఇవన్నీ దేవుడు పలికే మాటలు. మొదటి వచనం, 2వ వచనం చదవండి. 66వ అధ్యాయం 2వ వచనము. భూమి ఆకాశములను నేనే చేసి తిని, ఇవి అన్నీ నావే, ఇవి ప్రభువు పలుకులు. వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడనై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యెషయా ప్రవక్త ఏమని చెప్తున్నాడు? మీరందరూ బానిసత్వానికి వెళ్ళిన కారణం ఏంటంటే మీరు దేవుని మాటలు వినలేదు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మీరు జీవించలేదు. అందుకనే మీరు బానిసత్వంలోకి వెళ్ళారు. మీరు దేవుని మాటలు వినలేదు. కానీ నా మాటను వినేవారిని నేను ప్రీతితో చూతును. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరికి? ఆయన మాటలు వినేవారికి. ఆయన మాటలు వినేవారికి. ఈ మాట ఇక్కడ వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో
చూతును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పట్టణమే మనకు చక్కగా వివరిస్తూ ఉన్నది. మోషే ఎలాంటోడు, మన నోవా ఎలాంటి వాడు, మరీతెలు ఎలాంటిదో, పౌలు గారు ఎలాంటి వారు, ఈ యొక్క పట్టణాలే మనకు చెబుతూ ఉన్నాయి. వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడైన నరుని, నా మాటలు వినే నరుని నేను ప్రీతితో చూతును. మరి ఒక్కసారి ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. నోవా ఎటువంటి వాడు? నోవా కథ ఇది. నోవా కథ ఇది. నోవా నీతిమంతుడు. నోవా నీతిమంతుడు. తన కాలము వారిలో మచ్చలేని వాడు, మచ్చలేని ఉత్తముడు, దేవునికి సహచరుడై జీవించెను. అందుకనే నోవాకి దేవుని యొక్క కృప కలిగింది, దేవుని యొక్క అనుగ్రహం కలిగింది. అలాగే మోషే అలాంటి వాడు. అందరూ తీయండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం తీయండి. సంఖ్యాకాండము 12వ భూమి మీద సంచరించు నరులందరిలో మోషే మహావినయవంతుడు. భూమి మీద సంచరించు మనుషులందరిలో మోషే మహావినయవంతుడు. అదేవిధంగా మరియమ్మ గారి గురించి లూకా గారు ఏం చెప్పారు చదవండి. 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. మరియమ్మ గారి గురించి లూకా గారు ఏం చెప్పారు? కాని మరియమ్మ అంతయు తన మనసును పదిలపరచుకొని మననము చేయుచుండెను. ఆమెకు చాలా విన్నది. ఆమె పుట్టిన బిడ్డ గురించి, అన్నిటి గురించి ఆమె చాలా విన్నది. ఆమె యొక్క వినయాన్ని, ఆమె యొక్క అణుకువను లూకా గారు చక్కగా ఈ యొక్క మాటలలో చెప్తూ ఉన్నారు. ఆమె అంతా తన మదిలో పదులుపరుచుకుని మరణము చేయుచుండని. అదే పౌలు గారి గురించి కూడా 2 కొరింథీయులకు రాసిన 2వ లేఖలో మనం చదవచ్చు. అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన లేఖలో 2వ లేఖలో 12వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ. పౌలు గారి గురించి పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నా, పౌలు గారు ఎందుకు ఆయన వినయవంతుడో చెప్తూ ఉన్నారు. 9వ అధ్యాయము 12వ అధ్యాయము 9వ వచనము. 9వ వచనం చదవండి. అందుకు నా కృప నీకు చాలును. అందుకు నా కృప మీకు చాలును అని దేవుడు నాకు అభయం ఇచ్చాడు అన్నాడు పౌలు గారు. ఎందుకు? నా కృప నీకు చాలని దేవుడు అభయం ఇచ్చాడు అన్నాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు అభయము? ఎందుకంటే పౌలు గారు ఒక గర్వం ఉండేది. ఏంటి? ఇటువంటి అమోఘమైన విషయాలు, ఇటువంటి విశేషమైన విషయాలు దేవుడు నాకు ఇచ్చాడనే ఒక గర్వం నాలో ఉన్నది. ఆ గర్వాన్ని ఆయన అణగదొక్కడానికి దేవుడు నాలో ఏం పెట్టాడు? ఒక ముళ్ళును ఉంచాడు. అది నన్ను ఎప్పుడూ బాధ పెడుతూ ఉన్నది. అది తీసేయమని నేను 3 సార్లు అడిగాను. కానీ దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఈ నలుగురు కూడా దేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. వీరందరూ ఎవరు? వినయాత్ములు, అత్యంత వినయం కలవారు, దేవుని మాటలు విన్నవారు, దేవుని యొక్క మనస వాచ కర్మణ, దేవుని యొక్క పనులను చేసినవారు, మంచిని మాత్రమే చేసినవారు. అందుకనే దేవుని యొక్క కృపకు వీరందరూ పాత్రులయ్యారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం అనుగ్రహం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఏంటి అనుగ్రహము? అనుగ్రహం ఏమిటి? దేవుడు నీతో ఉండటం, దేవుని యొక్క కృప నీతో ఉండటం, ఆయన సాన్నిధ్యం నీలో వసిస్తూ నిన్ను నడిపించే తీరే దేవుని యొక్క అనుగ్రహం. అది ఒక భావన కాదు. దేవుని అనుగ్రహం ఒక భావన కాదు, లేకపోతే దేవుడిచ్చే ఒక మేలు కాదు, ఒక ప్రతిఫలం కాదు. దేవుడు నీలో ఎల్లప్పుడూ తన పవిత్రాత్మ ద్వారా వసిస్తూ నిన్ను నడిపించే తీరే అనుగ్రహము. ఆ తీరే అనుగ్రహము. ఆ అనుగ్రహం వలనే నీకు ఈ మేలులన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే వినయాత్ముడిగా మనసా వాచా కర్మణ ఎప్పుడైతే మంచిని చేయాలని ఎప్పుడైతే భావిస్తావో అప్పుడే నీలో దేవుడు వసిస్తాడు. ఆయన యొక్క అనుగ్రహం నీలో ఉంటుంది. అప్పుడే నీవు దేవుని అనుగ్రహం పాత్రుడైన వాడు అవుతావు. అప్పుడే నీకు మేలులు వస్తాయి. ఇది దేవుడు
మనకు దైవానుగ్రహం గురించి ఇచ్చే సందేశం. మనం ఈరోజు మనము సువిశేషపట్నంలో కానా పెండ్లిలో మరియమ్మ గారి యొక్క పాత్ర గురించి విన్నాం. దేవర ప్రసాదముల మాత మరియమ్మ గారి పాత్ర. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు చాలా చక్కగా రాశారు, చక్కగా వివరించారు. 1వ వచనం చదవండి. యోహాను 2వ అధ్యాయము 3వ రోజున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. అచట ఉండెను. అంతే. ఆయన ఈ యొక్క వృత్తాంతాన్ని యేసు ప్రభుతో మొదలు పెట్టడం వల్ల ఎవరితో మొదలు పెడుతున్నాడు? మరీ తల్లితో మొదలు పెడుతున్నాడు. దైవానుగ్రహాన్ని పొందిన, దైవానుగ్రహంతో పరిపూర్ణురాలైన మరీ తల్లితో ఆయన మొదలు పెడుతున్నాడు. యేసు ప్రభుతో మొదలు పెట్టడం వల్ల అద్భుతం చేసింది ఎవరు? యేసు ప్రభు. కానీ ఈ వృత్తాంతాన్ని ఆయన తన తల్లితో మొదలు పెడుతూ ఉన్నారు. యేసు తల్లి అచట ఉండెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము యోహాను శుభవార్త ఊరికినే అలా చదివితే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే యోహాను శుభవార్త చాలా భావగర్భితమైనది, చాలా బహుళార్థాలతో ఉండే ఒక సువార్త. ఎందుకంటే మిగతా 3 సువార్తలు మీరు చూసినట్లయితే, మిగతా 3 సువార్తల్లో యేసు ప్రభు చేసిన కార్యాలను అద్భుతాలు అంటున్నాం. కానీ యోహాను గారు సువార్తలో యేసు ప్రభు చేసిన కార్యాలను మనం ఏమంటాం? సూచక క్రియలు. వాళ్ళు అద్భుతాలు అన్నారు. యోహాను గారు ఎప్పుడు కూడా అద్భుతాలని అనరు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి కార్యము కూడా ఒక సూచక క్రియ. అంటే దానికి ఒక సంకేతం ఉంటుంది. దానికి పైన కనపడే అర్థం కన్నా లోతైన భావం ఇంకేదో ఉంటుంది. ఈ యొక్క సువిశేషంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు పైకి కనబడే అద్భుతం ఏమిటి? నీటిని ద్రాక్షారసంగా మార్చడం. ఇక్కడ మనకి పైన కనబడే అద్భుతం, అది సూచక క్రియ. కానీ అదొక సూచక క్రియ. ఏ విధంగా మనము ఇది అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్తలో మొదట 4 అధ్యాయాలు చదవాలి. ఎందుకంటే 1వ అధ్యాయం, ఉదాహరణకు 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు యోహాను గారు సృష్టిని గురించి మాట్లాడతారు. ఆదిలో ఆ వాక్కు దేవుని వద్ద, ఆ వాక్యే సృష్టి, ఆ వాక్యే మొత్తం సృష్టి అంతను. చదవండి అందరూ ఒకసారి యోహాను శుభవార్త. ఉండెను, ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలమున కలిగెను, కలిగి ఉన్నది ఏదియును ఆయన లేకుండా కనుగలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము వెలుగాయను, ఆ వెలుగు కానీ చీకటి దాన్ని గ్రహించలేదు. ఎవరు ఆయన? యోహానా? యేసు ప్రభు. మనకి ఆదికాండం చూసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ నుంచి 5 వచనాలు చూసినట్లయితే ఎవరు సృష్టించారు సృష్టిని? యావే దేవుడు సృష్టించాడు. కానీ యోహాను గారు ఏ విధంగా మొదలెడుతున్నారు? ఆ యావే దేవునితో ఉన్నది కూడా ఎవరు? ఈ యేసు ప్రభువే. అంటే ఏమిటి? ఈ 4 అధ్యాయాల్లో మీరు పాతదాన్ని విడిచిపెట్టాలి. కాలం చెల్లిన ఆలోచనలను, కాలం చెల్లిన ఆధ్యాత్మిక భావాలను మీరు విడిచిపెట్టాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? నూతన భావాలను మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మన కోసం ఈ భూమిలో జన్మించిన క్రీస్తు ప్రభు ఆ సత్యాలను మనకు అందించారు అనేది యోహాను గారి భావన. అదేవిధంగా ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో ఈ కానా పెండ్లిలో విందు. 3వ అధ్యాయంలో ఏముంటుంది? నికోదేముతో ఒక దృశ్యం, నికోదేముతో ఒక మాటామంతి. యేసుప్రభు ఏమంటారు నికోదేముతో? నీవు మరలా నూతనముగా
జన్మించాలి, నువ్వు మరలా నూతనముగా జన్మించాలి అని, నూతనంగా జన్మించాలి. అదే 4వ అధ్యాయంలో ఏమంటారు? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తారు. ఈ నీరు మీరు తాగితే మీకు దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే మీరు తాగితే మీరు ఎన్నడను దాహం. అంటే ఏమిటి? ఈ 4 అధ్యాయాలు మనం చూసేది ఏమిటి? 4 అధ్యాయాలు మనం చూసేది ఏమిటి? పాత ఆలోచనలను, ఆ సాంప్రదాయాలను, ఆ ఆధ్యాత్మిక భావాలను మీరు వదిలిపెట్టి, ఇదిగో క్రీస్తు ప్రభు ఆయనే వచ్చాడు, ఆయనే తీసుకొచ్చాడు. మీరు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. మోషే మూలమున వసకబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు మూలమున వచ్చినవి, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. యేసు ప్రభు వచ్చారు. ఇప్పుడు ఆయన కృపను తీసుకువచ్చారు, సత్యాన్ని తీసుకువచ్చారు, సత్యానికి సాక్షిగా ఆయన జీవించారు, దానికోసం ఆయన మరణించారు, కృపను తీసుకువచ్చారు, దేవుని అనుగ్రహాన్ని ఆయన తీసుకొచ్చారు. దేవుని అనుగ్రహం వల్ల ఆయన పుట్టాడు, దేవుని అనుగ్రహమే ఆయన. కాబట్టి ఆయనను మీరు నమ్మాలనేది యోహాను గారి యొక్క భావన. కాబట్టే మీ యొక్క పాత ఆధ్యాత్మిక ఈ చట్టాలను, ఇప్పుడు మీకు కొంచెం తెలిసినట్లయితే యూదా ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు అనేక చట్టాలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రం వారికి ఒక గుండికాయ లాంటిది అనమాట. ఆ సమాజాన్ని నడిపించేదే మోషే ధర్మశాస్త్రం. అనేక కట్టుబాట్లు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలన్నింటినీ మీరు విడనాడాలనేదే ఈ యొక్క కానా పెండ్లి విందులోని యొక్క ఒక ముఖ్య సందేశం. ఆ సందేశం ఎక్కడి నుంచి వస్తుంది? చదవండి 10వ వచనం చదవండి, 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసం ఇప్పటి వరకు ఉంచితివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ శ్రేష్టమైన ద్రాక్షారసం ఏమిటి? యేసు ప్రభు, ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము, అది శ్రేష్టమైన ద్రాక్షారసం. నువ్వేమో ముందు పాత ద్రాక్షారసాన్ని ఇచ్చావు అని అక్కడున్న ఆ కురవాడు అంటాడనమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని యొక్క సూచిక, ఈ క్రియా సూచక క్రియ యొక్క సాంకేతిక అర్థం ఇది. అంటే ఏమిటి? మీరు ధర్మశాస్త్రాన్ని విడనాడండి, సాంప్రదాయాలను విడనాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేల్ సమాజము అనేక సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న ఒక సమాజము. ఈ సాంప్రదాయం ఎలా ఉంటుందంటే, సాంప్రదాయం ఒక కాయలాగా ఉంటుంది. అది పెందగా ఉన్నప్పుడు బాగాదు, కాయ పెందగా ఉన్నప్పుడు బాగాదు. అలాగే సాంప్రదాయం కూడా, ఒక ఆచారం కూడా మొట్టమొదటగా ఎవరికి రుచించదు, బాగాదు. అది చక్కగా పెరిగి పండైనప్పుడు, అంటే కొంతకాలానికి ఆ సాంప్రదాయానికి అలవాటు పడతారు, ఇక అదే నచ్చుద్ది వాళ్ళకి. కానీ ఒక సమయం వస్తుంది, ఆ కాయ కూడా కుళ్ళిపోతుంది, అవునా కాదా? కుళ్ళిపోతుంది. సాంప్రదాయం కూడా అలాగే కాలం చెల్లుతూ ఉంటుంది, సాంప్రదాయం కూడా అలాగే కాలం చెల్లుతుంది. కాబట్టి ఈ పాత సాంప్రదాయాలు విడనాడి, ఈ ధర్మశాస్త్రాన్ని విడనాడి, ధర్మశాస్త్ర చట్టాలను విడనాడి, మీరందరూ యేసు ప్రభు తీసుకుని వచ్చిన ఆ అనుగ్రహాన్ని, కృపా సత్యాలను మీరు తీసుకోనండి అనేది ఈ యొక్క యోహాను గారి యొక్క ఈనాటి సువిశేషంలోని సందేశం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి దైవానుగ్రహాల మాత. మనము పోయిన సంవత్సరం 100 సంవత్సరాల ఈ దివ్యమ్మ గుణదల మాత యొక్క ఆవిర్భావాన్ని కొనియాడాం. ఆ 100 సంవత్సరాల పండుగను పురస్కరించుకుని మన మేత్రాస్త్రం ఒక సౌవనియర్ని, ఒక పత్రికను రిలీజ్ చేసింది. ఆ సౌవనియర్లో నేను నా పనిలో కూడా నేను నిమగ్నమై ఉన్నా. అలా నిమగ్నమై ఉన్నప్పుడు నేను ఈ గుణదల మాత ఏ విధంగా ఆవిర్భవించింది అన్నది విషయం మీద మేము చాలా చదివాం. మీరు అనుకుంటున్నట్టు, లేకపోతే మీకు తెలిసినట్లుగా ఇక్కడ గుణదల మాత వెలవడమో, లేకపోతే గుణదల మాత ఎవరితో మాట్లాడడమో అదేమీ ఇక్కడ
జరగలేదు. దీనికి ఒక నేపథ్యం ఉన్నది. అర్లాటి స్వామి ఆ క్రింద బ్రోడింగ్లో పిల్లలతో ఉండేవారు. వాళ్ళకు ఒక ఎదురుగా కాలువ వెళుతూ ఉండేది. ఇప్పుడు ఆ కాలువ లేదనుకోండి, కాలువ వెళుతూ ఉండేది. ఆ కాలువలోని నీరుతోనే వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునేవాళ్ళు. అర్లాటి స్వామికి అది నచ్చలేదు. ఒక మంచినీరు బావి కావాలి, నీటికి ఒక మంచినీరు బావి కావాలి. చాలా చోట్ల ఆయన అక్కడ బావి ఇక్కడ బావి, చాలా చోట్ల బావి కోసం తవ్వటం ప్రారంభించారు. ఎన్నిసార్లు తవ్వినా వారికి మంచినీరు నీరు పడలా అసలు. ఎందుకంటే ఇదంతా కొండ కదా, ఇదంతా కొండ, ఇంత రాళ్ళు పడలేదు. ఆయన కొంచెం నిరాశకు లోనయ్యారు. నిరాశకు లోని ఇదంతా ఒక అడవి, అప్పుడు ఇదంతా ఒక అడవి. ఇలా వచ్చి ఇలా పైదాకా వచ్చారు. ఆయన ఒక రోజు వరకు కిందకు దిగల, పైనే ఉన్నారు. పైనే ఉండి ఇక్కడ వచ్చినప్పుడు ఒక చిన్న గుహ కనపడింది. చిన్న గుహ, ఎంత పెద్దది కూడా కాదు, చిన్న గుహ కనపడింది. ఆయన అప్పుడు అక్కడ ఉండి, ఆయన మరీ మాత భక్తుడు, ఆయన మరీ తల్లి భక్తుడు, లూర్దు మాత భక్తుడు, అందుకని ముంచి లూర్దు మాత భక్తుడు. నీవే కానీ ఇక్కడ ఉన్నట్లయితే, నీ సాన్నిధ్యమే ఇక్కడ ఉన్నట్లయితే ఈ ఒక్క వరాన్ని నాకు దయచేయి. ఏంటి? ఆ నీరు కావాలి అని ప్రార్థన చేశారు. అంతే, ఆయన చేసింది అంతే, ప్రార్థన చేశారు. ఒక రోజు తర్వాత కిందకి వెళ్ళారు. వాళ్ళందరూ ఫాదర్ గారిని ఏమన్నా పులి చంపేసిందామని భయపడ్డారు. కానీ వెళ్ళిన తర్వాత బావిని తవ్వితే నీరు పడింది. ఆ నీరుని పడటంతోనే ఆయనకు ఒక విశ్వాసం, ఇక్కడ ఆమె సాన్నిధ్యం ఉన్నది, నా ప్రార్థన ఆమె ఇక్కడ విన్నది అని తీసుకొచ్చి ఒక చిన్న స్వరూపం పెట్టారు. ఆ చిన్న స్వరూపమే ఒక 20 సంవత్సరాల తర్వాత పెద్ద స్వరూపంగా ఇక్కడ మారింది. కాబట్టి ప్రియమైన సహోదరి, ఎందుకు చెప్తున్నాను, మన తల్లి అనుగ్రహాలను ఇచ్చే మాత. వాటిని స్వీకరించడానికి ఇదిగో ఈ యొక్క పట్టణాలు చెప్పినట్లు మనందరం కూడా దేవునికి ప్రియమైన జీవితం జీవించడానికి నేర్చుకోవాలి. దేవునికి ప్రియమైన జీవితం ఏమిటి? వినయాత్ముడును పశ్చాత్తాప మనస్కుడై దేవుని యొక్క మాటలు వినేవాని యొక్క జీవితమే దేవునికి ప్రియమైన జీవితం. ఆ జీవితం మీరు జీవించినట్లయితే దేవుని సాన్నిధ్యం మీలో ఉంటుంది, పవిత్రాత్మ సాన్నిధ్యం మీలో ఉంటుంది. దేవుడే మీ జీవితాన్ని నడుపుతూ ఉంటాడు, దేవుడే మీ కుటుంబాన్ని నడుపుతూ ఉంటాడు, దేవుడే ఈ సమాజాన్ని నడుపుతూ ఉంటాడు. ఇది మనం నమ్మవలసిన విషయం. మరి తల్లి మనందరికీ ఆ అనుగ్రహం దయచేస్తుంది. ఆ అనుగ్రహాన్ని దయచేస్తుంది కాబట్టే గుణదల ఈ 100 సంవత్సరాల్లో ఎంతగా అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తీసుకోవాల్సిన సందేశం ఇది. ఆ దైవానుగ్రహాన్ని మనం పొందడానికి మనము యోగ్యమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి. అంతకన్నా ముఖ్యంగా ఈ విషయంతో నేను ముగిస్తాను. అంతకన్నా ముఖ్యంగా మీరే ఒక దైవానుగ్రహం కావాలి. మీ జీవితమే ఒక దైవానుగ్రహం కావాలి. అంటే ఏమిటి? మీ జీవితమే ఒక భరోసా కావాలి, మీ జీవితమే ఒక ధైర్యం కావాలి. ఒక తల్లి తన బిడ్డలకు భరోసాగా ఉండాలి, ఒక భర్త తన యొక్క కుటుంబానికి భరోసాగా ఉండాలి. అదే దైవానుగ్రహం. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే దైవిక భావనలు ఉంటాయో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనసా వాచా కర్మణ మంచి చేయడానికే మనం ప్రయత్నిస్తామో, అప్పుడే దైవ సాన్నిధ్యం మనలోకి వస్తుంది. ఎందుకంటే సాతాను ప్రాబల్యం, దేవుని ప్రాబల్యం ఒకే చోట ఉండలేవు. ఇది వాస్తవం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తల్లి దైవానుగ్రహముల మాత, ఆ అనుగ్రహాల కోసం ప్రార్థన చేయండి. అందుకు కావలసిన యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆ తల్లి దీవెనలు మనందరికీ మెండుగా ఉంటాయి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
సకలము అర్పింతుమయా. మా సర్వము సమర్పింతుమయ్యా. మా సకలము ధనధాన్యములు అప్పద్రాక్షరసములు, ధనధాన్యములు అప్పద్రాక్షరసములు అర్పించగవచ్చాము స్వీకరించుమా. అర్పించగవచ్చాము స్వీకరించుమా. అర్పింతుమయా. మా సర్వము సమర్పింతుమయ్యా. మా సకలము మా బలముకు మూలము నీవే. మా జీవితములకు తోడువు నీవే. మా బలముకు మూలము నీవే. మా జీవితమునకు తోడువు నీవే. మా గృహమున వెలిగే జ్యోతివి నీవే. మా గృహమున వెలిగే జ్యోతివి నీవే. మా ఆధ్యాత్మిక మనుగడకు రక్షణ నీవే. మా ఆధ్యాత్మిక మనుగడకు రక్షణ నీవే. అర్పింతుమయా. మా సర్వము సమర్పింతుమయ్యా. మా సకలము అర్పింతుమయా. మా సర్వము సమర్పింతుమయ్యా. మా సకలము ధనధాన్యములు అప్పద్రాక్షరసములు, ధనధాన్యములు అప్పద్రాక్షరసములు అర్పించగవచ్చాము స్వీకరించుమా. అర్పించగవచ్చాము స్వీకరించుమా. ప్రియ సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించండి. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్యగు మరియమాత గర్భఫలముగా మానవ లోకములో జన్మించిన నీ జనితైక కుమారుని జననం ద్వారా పవిత్ర మనర్చిన ఈ పుణ్య దినమును కొనియాడుచున్నాము. నేడు మేము అర్పించు బలి మమ్ము పవిత్రపరచునుగాక. మాకు నూతన జన్మమునొసుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మను వరప్రసాద మాతగా కొనియాడుచు మీ నామమును స్తుతించి మేము మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున
నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. ఆ క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము ధీన భావంతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ప్రియ సహోదరి సహోదరులారా, నడి పూజ సమయం స్వయంగా దేవుడు మన మధ్యకు ఈ అప్పద్రాక్షరస రూపాలలో వేయించేయు సమయం. భక్తి శ్రద్ధలతో ఈ సాంగ్యంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరప బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణును చేయుము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యమాతయగు మరియమ్మతోనూ, ఆమె నిగ్రహ వరుడైన పునీత జోజప్ప గారితోనూ, పునీతులకు అపోస్తులతోనూ, పునీత అగతమ్మ గారితోనూ, ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడే కనుగొనింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా.
పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన విశ్వాసులారా, తరచూ దివ్యబలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం తీసుకునడానికి గురువుల దగ్గరికి రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి. దయచేసి ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు దివ్య సప్రసాదం తీసుకోకూడదు. పరలోక మాధుర్యం నిండియున్న ఆహారం ఇదియే మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం. పరలోక బహుమానం. జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంఘమా స్వీకరించుడి రక్షణే పరమ ప్రసాదం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంఘమా స్వీకరించుడి రక్షణ నొసగే పరమ ప్రసాదం. పరలోక మాధుర్యం నిండియున్న ఆహారం ఇదియే మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం. పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంఘమా స్వీకరించుడి రక్షణ నొసగే పరమ ప్రసాదం. దేవుని బిడ్డల ఆశ్రయ దుర్గము దివ్య సప్రసాదం. హృదయ భారములు తొలగించును
దివ్య సప్రసాదం. దేవుని బిడ్డల ఆశ్రయ దుర్గము దివ్య సప్రసాదం. హృదయ భారములు తొలగించును దివ్య సప్రసాదం. శాశ్వత జీవములు సమాధానముతో, శాశ్వత జీవములు సమాధానముతో నడిపించును పరమ ప్రసాదం. నడిపించును పరలోక ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం. పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. శిష్యులకు ధైర్యమునిచ్చెను దివ్య సప్రసాదం. సత్య వేదములు బలమునిచ్చును దివ్య సప్రసాదం. యేసు శిష్యులకు ధైర్యమునిచ్చెను దివ్య సప్రసాదం. సత్య వేదములు బలమునిచ్చును దివ్య సప్రసాదం. సోదర ప్రేమలో శాంతి సహనముతో, సోదర ప్రేమలో శాంతి సహనముతో నడిపించును పరమ ప్రసాదం. నడిపించును పరలోక ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం. పరలోక బహుమానం. మరియతనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం. మరియతనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం. మరణ విజేత మహిమ స్వరూప ఆల్ఫా ఒమేగా నీకే స్తోత్రం. మరణ విజేత మహిమ స్వరూప ఆల్ఫా ఒమేగా నీకే స్తోత్రం. సర్వలోకాధిపతి వందనం.
స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. సర్వలోకాధిపతి వందనం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. సర్వలోక అధిపతి వందనం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. సర్వలోకాధిపతి వందనం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. యేసునాథ యేసునాథ నీవే మా శరణం. యేసునాథ యేసునాథ నీవే మా అభయం. యేసునాథ యేసునాథ నీవే మా శరణం. యేసునాథ యేసునాథ నీవే మా అభయం. మరియతనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం. మరియతనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం. గడచిన కాలమంత తోడై ఉన్నావు. ఆపదలొచ్చిన ఆదుకొన్నావు. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లా చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుడి నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. గుణదల లూర్దు మాత నిష్కలంక హృదయం నాకు సమర్పణ. నవదిన జపము. మహాపరిశుద్ధ గుణదల మాత, సర్వేశ్వరునికి మాతవైన నీకు మిక్కిలి భక్తితోను పుత్రవాత్సల్యముతోను వందించుచున్నాము. మమ్మును మాకు గల సమస్తమును మీకు వశము చేయుచున్నాము. మీ మాతృ సంరక్షణములో అనేక మంది భక్తులను కరుణా కటాక్షములతో ఆదుకొనుచున్న గుణదల లూర్దు మాత, నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో నీ సమక్షమున చేర్చి నీ శరణమును కోరి ప్రార్థించుచున్నాము. క్రీస్తువులకు సహాయ మాత, దయగల తల్లి, మమ్ము నెనరుతూ కాపాడదలచి గుణదల కొండపై వెలసిన మాత, ఈ నవదిన ప్రార్థనలలో మేము వెల్లడించుచున్న ఈ ప్రత్యేక మనవిని మా ప్రభు అయిన క్రీస్తు సమక్షమునకు చేర్చ కనుకరింపుము. అందరూ మౌనంగా మన యొక్క తలంపులను, కోరికలను, మనవులను ఆ తల్లి ముందు ఉంచి కొన్ని క్షణాల పాటు వేడుకుందాం.
దయగల మాత, గుణదల లూర్దు మాత, నేను దైన్యము, వినయము, నిగ్రహము, దైవ ప్రేమ, మొన్నగు పుణ్యముల అభ్యసించుటలోను, నిన్ను కీర్తించుటలోను నాకు సహాయపడము. నీవు నా సంరక్షకురాలవై అపాయములలో నాకు మార్గచూపరివై శరణమయ్యుండము. సంశయముల్లో నా దాపుగానే ఉండి పరిశుద్ధత్వములో క్రీస్తు చెంతకు నడిపింపుము. నేను యేసు ప్రభువుతో ఐక్యమై నీతో పాటు ఆయనను మోక్షములో దర్శించి స్తుతించుచు మీ భాగ్యమును దయచేయము. నేను మంచి మరణము పొందినట్లు సహాయపడుము. అత్యంత దయగల గుణదల లూర్దు మాత, మీ శరణ కోరి మీ సహాయమును పొందని వారు ఎవరునూ లేరని నేనెరుగుదును. కన్నికల యొక్క రాజ్ఞి దయారస్ముల తల్లి ఇటి నమ్మికతోని ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. శక్తిగల నీ విజ్ఞాప ప్రార్థన ద్వారా పాపినైనా నన్ను ఆదుకొనుము. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ కన్యవైన మరియ మాత, సకల ప్రజలు నిన్ను మెచ్చి నీ స్తుతులు పాడుచున్నారు. ఏలైనా సర్వశక్తిమంతుడు నీ ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మనుష్యావతారమెత్తిన వాక్కు యొక్క శరీర రక్తముల ద్వారా మమ్ము నూతనీకరించి ఉన్నావు. పరిశుద్ధ కన్యయగు మరియమాత సంస్మరణము నాడు మేము ఆనందముతో స్వీకరించిన ఈ దివ్యాహారము మాకు నీ కుమారుని దివ్య జీవనములో శాశ్వత భాగ్యము లభించినట్లు చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక నిమిషం పాటు అలాగే ఉండవలసిందిగా తెలియచేస్తున్నాం. గుణదల లూర్దు మాత మహోత్సవము ఈ 6వ నవదిన దివ్యబలి పూజను మనందరి కోసం సమర్పించిన గురుశ్రీ గొంతుబలుగు కిరణ్ బాలా గారికి, గుణదల పుణ్యక్షేత్ర రెక్టర్ విచారణ గురువు గురుశ్రీ ఏలేటి విలియం జయరాజు తరపున, గుణదల లూర్దు మాత మహోత్సవ కమిటీ తరపున కరతాధ్వనులతో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. పూజ్య గురువులను సన్మానించడానికి గరికి ముక్కుల ఫ్రాన్సిస్ గారి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం. గురుశ్రీ గొంతుబలు కిరణ్ బాలా గారిని బలిపీఠం ఎదురుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. త్వరగా గరికి ముక్కుల ఫ్రాన్సిస్ గారి కుటుంబము కిరణ్ బాబు ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. కొండ దిగువ భాగన ఉన్నటువంటి గురువుల స్మృతి వనాన్ని పూలదండలతో అలంకరించినది కూడా ఈ గరికి ముక్కుల ఫ్రాన్సిస్ గారి కుటుంబమే. ప్రత్యేకంగా వారికి మన కరతాధ్వనులతో అభినందనలు తెలియచేద్దాం. పూజ గీతాలతో భక్తిగా పూజలో నడిపించినటువంటి గన్నవరం గాయక బృందానికి, వారి నేతృత్వులైనటువంటి గురుశ్రీ పసల థోమస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్. ఈనాడు ఈ దివ్య బలి పూజలోను దైవార్చనలో పాల్గొన్నటువంటి జోజీనగర్
పెచ్చోనిపేట, గన్నవరం విచారణలు వారి యొక్క విచారణ గురువులకు, విశ్వాసులందరికీ, అదేవిధంగా యొక్క బలిపీఠాన్ని సిద్ధపరిచినటువంటి ఆరోగ్యమాత అమ్మగారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాం. రేపటి దినం 7వ నవదిన జపమాలను దివ్య బలి పూజను సమర్పించడానికి గురుశ్రీ కూచిపూడి ప్రశాంత్ గారు, ఈదులగూడెం విచారణకర్తలు మన మధ్యకు విచ్చేస్తున్నారు. పాల్గొనేటువంటి విచారణలు సత్యనారాయణపురం, వేల్పూరు, కొండపావులూరు విచారణలు యథావిధముగా 5:30 గంటలకు మన యొక్క దేవాలయంలో నుండి దివ్య ప్రసాదాలతో ప్రారంభిస్తాం. కాబట్టి అందరూ కూడా భక్తితో సమయానికి రావాల్సిందిగా తెలియచేస్తున్నాం. ఏలిన వారు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దావీదు గోపురమా, వాగ్దత్త మందసమా, పవిత్రాత్మాలయమా, పరిశుద్ధుని నిలయమా, దావీదు గోపురమా, వాగ్దత్త మందసమా, దావీదు గోపురమా, వాగ్దత్త మందసమా, పవిత్రాత్మాలయమా, పరిశుద్ధుని నిలయమా, పవిత్రాత్మాలయమా, పరిశుద్ధుని నిలయమా. వందనమమ్మా వందనం, గుణదల మాత వందనం, వందనమమ్మా వందనం, లూర్దు మాత వందనం, వందనమమ్మా వందనం, గుణదల మాత వందనం, వందనమమ్మా వందనం, లూర్దు మాత వందనం. దరి చేరు వారికి దారి చూపు తల్లివి, శరణన్న వారిని ఆదరించు తల్లివి. దరి చేరు వారికి దారి చూపు తల్లివి, శరణన్న వారిని ఆదరించు తల్లివి. వ్యాధి బాధలు తొలగించు తల్లివి, వ్యాధి బాధలు తొలగించు తల్లివి. కోరిన కోర్కెలు తీర్చుము తల్లి, కోరిన కోర్కెలు తీర్చుము తల్లి, తీర్చుము తల్లి. వందనమమ్మా వందనం, గుణదల మాత వందనం, వందనమమ్మా వందనం, లూర్దు మాత వందనం, వందనమమ్మా వందనం, గుణదల మాత వందనం, వందనమమ్మా వందనం, లూర్దు మాత వందనం. దావీదు గోపురమా, వాగ్దత్త మందసమా, దావీదు గోపురమా, వాగ్దత్త మందసమా, పవిత్రాత్మాలయమా, పరిశుద్ధుని నిలయమా,
పవిత్రాత్మాలయమా పరిశుద్ధుని నిలయమా వందనమమ్మా వందనం గుణదల మాత వందనం వందనమమ్మా వందనం లూర్దు మాత వందనం వందనమమ్మా వందనం గుణదల మాత